SPN న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. క్రికెట్ ఆడుతూ ఇరు వర్గాలు ఘర్షణ పడి వీకోట పట్టణంలో లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తింది. ఎవరైతే ఘటనకు కారణమైన వ్యక్తులు ఉన్నారో వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని, వీకోట ఘటనపై ప్రజలందరూ కూడా సమనియమనం పాటించాలని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు పేర్కొన్నారు. గంగవరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కీలపట్లలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఇంగ్లీష్ టీచర్గా పనిచేసే తేజావతి టీచర్కు బదిలీ రావడంతో విద్యార్థులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రికెట్ ఆడుతూ ఇరు వర్గాలు ఘర్షణ పడి వీకోట పట్టణంలో లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తిందన్నారు. ఎవరైతే ఘటనకు కారణమైన వ్యక్తులు ఉన్నారో వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో అనవసరంగా అనుచితమైన పోస్టులు పెట్టుకుని లా అండ్ ఆర్డర్ ఇష్యూ తీసుకురావద్దన్నారు. నష్టపోయిన వారికి ఖచ్చితంగా ఆర్డీఓ మరియు ఎంఆర్ఓ అధికారులకు చెప్పి న్యాయం చేస్తామన్నారు. వీకోట పట్టణంలో ప్రజలు ఎవరూ గుంపులుగా తిరగవద్దని సూచించారు. జిల్లా కలెక్టర్ నేను పరిస్థితిని సమీక్షిస్తున్న ఇరు వర్గాలను పిలిపించి మాట్లాడతామన్నారు. వీకోట మండల ప్రజలకు పోలీసు వారు విన్నపం తెలియజేశారు. వీకోట పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా 30 పోలీస్ యాక్ట్ మరియు 144 సెక్షన్ అమలులో ఉన్నందున ప్రజలు గుంపులుగా ఉండరాదని, దుకాణాల వద్ద 4 కన్నా వ్యక్తులు గుమ్మికూడి ఉండరాదని, ర్యాలీలు మరియు ధర్నాలకు ఎటువంటి అనుమతులు లేవని ప్రజలు దయచేసి సంయమనం పాటించాలన్నారు. నిన్నటి దినం జరిగిన సంఘటనలపై బాధితుల ఫిర్యాదు మేరకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆస్తి నష్టం జరిగిన వారికి ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం చేస్తామన్నారు. తప్పు చేసిన వారు చట్టపరంగా శిక్షకు అర్హులవుతారని అన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ కమిటీ సభ్యులతో మాట్లాడటం జరిగింది. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడుతుందని హెచ్చరించారు. అదేవిధంగా సంఘటనపై ప్రజలు సంయమనం పాటించాలని, ప్రశాంతతకు ఎవరూ భంగం కలిగించవద్దని కోరుతూ మీడియా సమావేశం నిర్వహించి జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలకు పరిస్థితులపై పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి సూచనలు చేశారు. ఇస్తే కదా మీరే కుదరలా సార్ టోల్గేట్ దగ్గర ఉన్నా మస్తు ఓకేనా? ఎవరైనా సమయం వస్తాడు ఏమి ఇప్పుడు పొద్దున్న అనుకుంటున్నారు. నిన్న వీకోటలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇది జరిగి ఉండకూడదు. ఎప్పటి నుంచినా కూడా 3 రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి వీకోటలో ఎప్పుడూ శాంతియుతంగా ఏనాటి మత ఘర్షణలు లేకుండా హిందూ ముస్లింలు రామ్ రహీం లాగా బాయిగా వ్యాపారాలు చేసుకొని బతికేటువంటి ఈ ప్రాంతంలో ఇటువంటి సంఘటన జరగడం నిజంగా కూడా చాలా బాధాకరం. దీంట్లో ఏ పాపం ఎరిగినటువంటి వాళ్ళు, వ్యాపారస్తులు నష్టపోయేది కూడా నిజంగా కూడా చాలా బాధ కలిగించింది. నేను కలెక్టర్ గారితో ముఖ్యమంత్రి గారి నోటీసు కూడా నిన్ననే తీసుకెళ్లడం జరిగింది. నిన్న జరిగినటువంటి సంఘటన తెలిసిన వెంటనే కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని నేను కొంచెం దూరంలో ఉంటే ఇద్దరిని కూడా రాత్రి ఇక్కడికి వెళ్ళమని చెప్పడం, ముఖ్యమంత్రి గారి నోటీసులో పెట్టడం, వాళ్ళు వెంటనే ఇక్కడికి రావడం, రాత్రి ఎంత లేట్ అయినా
కలెక్టర్ గారు, ఎస్పీ గారు దాదాపు ఈ యొక్క సంఘటనకు సంబంధించినటువంటి దాన్ని అలాగే మరి శాంతియుతంగా రాత్రి అంత లేటుగా కూడా చేయడం అనేది నిజంగా కూడా అధికారులను కూడా నేను మనస్ఫూర్తిగా కూడా ఈ కార్యక్రమానికి రావడానికి అభినందిస్తున్నా. దీన్ని తగ్గించి ఈరోజు నార్మల్ స్టేజ్కి తేవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. నేను ఇక్కడ వీకోట్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి వాళ్లకు, అదేవిధంగా ప్రజలకు కూడా, హిందూ ముస్లిం సోదరులకు కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, మంది శాంతియుతంగా ఉండేటువంటి ప్రాంతం. ఇక్కడ ఎప్పుడూ కూడా మత ఘర్షణ లాంటివి జరగల. అటువంటి వాటిని ప్రోత్సహించవద్దని చెప్పి నేను మనస్ఫూర్తిగా వాళ్ళని తెలియజేసుకుంటున్నాను. ఈ సంఘటన ద్వారా నష్టపోయినటువంటి వాళ్లకు నష్టపరిహారం ఏదైతే జరిగిందో దాన్ని ఇప్పించడానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం కూడా జరిగింది. వెంటనే ఆ నష్టపరిహారం కూడా తీసుకురావడానికి తప్పనిసరిగా కూడా చర్యలు తీసుకోబోతాయని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈ ప్రాంత ప్రజానీకానికి కూడా నేను మనవి చేసుకునేది, నేను శాంతిని కోరుకునేటువంటి మనిషి. ఇక్కడ ఏదైనా అసాంఘిక శక్తులు కానీ ఈ మత ఘర్షణల ముసుగులో ఎవరైనా తప్పులు చేస్తే ఖచ్చితంగా కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఏమాత్రం కూడా వెనుకాడదని చెప్పి ఈ సందర్భంగా కూడా ఈ నోటీసుకు చెప్పడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైనా ఈ ప్రాంతంలో నష్టం జరిగితే, అన్యాయం జరిగితే నేను ఎప్పుడూ కూడా అందుబాటులోనే ఉంటా. ఏ రాత్రైనా అపరాత్రైనా నేను రావడానికి సిద్ధంగా ఉంటా. ప్రభుత్వ పరంగా దాన్ని మీకు న్యాయం చేయడానికి ఖచ్చితంగా కూడా సిద్ధంగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా శాంతియుతంగా సంవయనం పాటించమని చెప్పి మరొక్కసారి వీకోట పట్టణమే కాదు, వీకోట మండలం చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలందరూ కూడా దాన్ని ఆచరించమని చెప్పి నేను మనస్ఫూర్తిగా కలెక్టర్ గారు, ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడే ఆ రెండు వర్గాలతో కూడా వాళ్ళు ఇప్పుడు సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడడం కూడా జరుగుతుంది. దీన్ని న్యాయపరంగా తప్పు చేసినటువంటి వాళ్లకు ఏ రకంగా వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలనో తప్పనిసరిగా తీసుకోవడం కూడా జరుగుతుంది. దీన్ని నార్మల్ స్టేజ్కి తేవడానికి ఒక పీస్ కమిటీని కూడా ఏర్పాటు చేయమని చెప్పి కోరడం జరిగింది. ఈరోజు ఇరు వర్గాలతో మాట్లాడిన తర్వాత ఒక పీస్ కమిటీని కూడా ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి ఆ కమిటీ పూర్తిగా కూడా బాధ్యత తీసుకొని చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. వీకోట టౌన్లో నిన్న సంఘటన మీ అందరికీ తెలిసింది. హిందువులకి ముస్లింలకి మధ్య ఘర్షణ జరిగింది. ఒక చిన్న క్రికెట్ ఆడుకునే విషయంలో దాని బాల్ తగిలేసి పెద్ద ఇష్యూ అవ్వడం జరిగింది. సో మేము అందరినీ కోరుకునేది ఒకటే, అందరూ సంయమనం పాటించండి. నిన్న సాయంత్రమే నేను కలెక్టర్ గారు వచ్చి ఇరు వర్గాలతో మాట్లాడడం జరిగింది. ఈరోజు కూడా చర్చలకు కూర్చుంటాము. సో అందరికీ కూడా ఏదైతే సరే ఆమోదయోగ్యం ఉంటుందో ఆ రకంగానే మేము పీస్ కమిటీ మీటింగ్ ఒకటి ఆర్గనైజ్ చేసేసి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని అరెస్ట్ చేస్తామని మాటించి భరోసా ఇస్తున్నాము. ప్రజలందరికీ చెప్పేది ఒకటే, ఎవరు గుంపులుగా ఉండొద్దు. అండ్ వాట్సాప్ల్లోనూ లేదా సోషల్ మీడియాలో ఎటువంటి ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు. ఇది ఒక చిన్నది. సో ఇది ఒక చిన్న విషయం ద్వారా వచ్చిందే తప్పితే ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ పరస్పరం ఎవరి మధ్య విభేదాలు లేవు. మొదటిసారి ఇంత పెద్ద లాండ్ ఆర్డర్ ఇష్యూ రావడం జరిగింది. దీన్ని ఎదుర్కోవడానికే నేను కలెక్టర్ గారు ఇక్కడ నిన్న వచ్చాము, అందరితో మాట్లాడాము. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయమే తీసుకుంటాము. తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము. అండ్ ఎవరికైతే సరే ఆస్తి నష్టం జరిగిందో ఆస్తి నష్టం కూడా ఈరోజు లోకల్ ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు విజిట్ చేసి పర్సనల్గా ఎవరెవరికి ఎంత నష్టమైందో కూడా దానికి తగిన కాంపెన్సేషన్ కూడా వచ్చేలా మేము చర్యలు చేపడుతున్నాము. అందరినీ మేము చేసే రిక్వెస్ట్ ఒకటే, అందరూ మీ ఇళ్లలో ఉండండి, అనవసరంగా బయటికి రావద్దు అండ్ అల్లర్లో పాల్పడద్దు దయచేసి. మా టీచర్ మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్లరాదని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు కోరారు.
టీచర్ వల్ల వారి పిల్లలు చదువులో చాలా బాగా రాణిస్తున్నారని, అటువంటి టీచర్ని మార్చడం వారికి ఇష్టం లేదని తల్లిదండ్రులు ఎంఈఓ గారిని కోరారు. ఇప్పుడు సార్ రావడం లేదా? మరి నెల అయిపోతా అంటే ఇప్పుడు ఎందుకు ధర్నా ఇప్పుడు ఎందుకు మీరు కూర్చోన్నారు ఇక్కడ? అడిగినాం సార్, 3 సార్లు ఫోన్ చేస్తాం సార్. ఆయన స్కూల్ దగ్గరకు వచ్చి మాట్లాడతామన్నారు, రానేలేదు సార్ ఆయన. అందుకే ఈరోజు మేమంతా వస్తే ఈరోజు వచ్చినాం సార్. మేము సమస్య ఏంటి పెద్దదవుతుంది అనుకోలేదు సార్. ఎంఈఓ సార్ పరిష్కరిస్తారని ఎంఈఓ సార్కి 3 సార్లు మేము రిక్వెస్ట్గా కాల్ చేస్తాం సార్. పోయిన లాస్ట్ వీక్ మండే ట్యూస్డే వస్తానన్నాడు, రాలేదు. ఈ రోజు మన పేరెంట్స్ అంతా వచ్చి ఆయన కాల్ చేసి రమ్మంటే వచ్చినాం సార్. భాస్కర్ సార్ మేడం పోకూడదు, పాటలు బాగా చెప్తారు కాబట్టి భాస్కర్ సార్ మేడం పోకూడదు సార్. మేడము పాటలు బాగా చెప్తారు సార్, మేడము భాస్కర్ ఎందువల్ల బాగా చెప్తారు మీకు టీచర్లు? మిగతా వల్ల బాగా చెప్తారా? అన్ని సబ్జెక్టులు కవర్ చేస్తారు. ఇప్పుడు మ్యాథ్స్ సార్ వస్తారు, ఆయన ఇంగ్లీష్ చెప్తారు, తెలుగు అన్ని. ఇప్పుడు వీళ్ళు వేరే ఊరికి పోయినా కానీ వీళ్ళు కవర్ చేస్తూ ఉంటారు. పిల్లలు కూడా అంతే సార్. ఇంతకుముందు తులసినాథం సార్ 1 year వేరే స్కూల్కి వెళ్ళినారు సార్. అప్పుడు భాస్కర్ సార్ తెలుగు మ్యాథ్స్ 2 చెప్పినారు సార్, బాగా చెప్పిస్తా ఉన్నారు సార్. ఇప్పుడు కూడా ఏమంటే అనేది జూనియర్లు 2 పెట్టినారంటే వాళ్ళే ఈ 4 సబ్జెక్టులు కవర్ చేసుకుంటారు ఈ ఇయర్ మాత్రం. నెక్స్ట్ ఇయర్కి మేము ఇల్లుకి తిరిగి పిల్లల్ని మేము చేర్పిస్తాము. ఎందుకంటే ఇప్పుడు మా పిల్లలు బాగుంటే రేపు ఇంకో పిల్లల్ని మేము చేర్పిస్తాం సార్. అంటే ఎట్లా స్కూల్ ఎత్తేస్తారంటున్నా? ఎత్తేసారే కాదు సార్, వీళ్ళు జూనియర్ లేకపోతే మేము పంపిము అని చెప్పినాం సార్. స్ట్రెంత్ తక్కువ సార్, చాలా స్ట్రెంత్ తగ్గిపోయింది సార్. మళ్ళీ తగ్గిపోతుంది. ఎన్ని లెక్క 9 గంటలకు వచ్చినాం సార్. ఎందుకు? సార్ స్కూల్లో వచ్చి 4 టీచర్లు ఉన్నారు సార్, దాంట్లో 2 మార్చేసినారు. అంటే అడిగితే ఇది ట్రాన్స్ఫర్ పెట్టినారు అని చెప్పినాము. మేమేమంటా అన్నారంటే మాకు జూనియర్ టీచర్లు 2 కావాలి, ఈ సంవత్సరం వాళ్ళిద్దరిని పెట్టండి, మేము నెక్స్ట్ ఇయర్ పిల్లలు మేము చేర్పిస్తాము. ఇప్పుడు పిల్లలు తక్కువ ఉన్నారని మీరు తీసేస్తా ఉన్నారు, ఈసారికి మాకు జూనియర్లను పెట్టండి, మేము పిల్లల్ని చేర్పిస్తాము. నెక్స్ట్ ఇయర్ 4 members రాలి అని చెప్తాను. మీరెవరమ్మా? ఇంత మేము తల్లిదండ్రులు సార్. 2 పిల్లలు నా పిల్లలు చదువుతున్నారు సార్. 4th క్లాస్ 5th క్లాస్ సార్. ఇప్పుడు ఒకరు వచ్చేది ఒకరు పోయేది, ఒకరు వచ్చేది ఒకరు పోయేది. ఏం సార్ చదువులు చెప్తా ఉన్నారు? ఎంఈఓ సార్కి ఇప్పటికి 3 సార్లు మేము ఫోన్ చేసి చెప్పినాం సార్. లాస్ట్ వీక్ మండే కానీ ట్యూస్డే కానీ వస్తామన్నారు, ఇంతవరకు రాలేదు సార్. ఈరోజు మళ్ళీ మేమే కాల్ చేసి పిలిపించినాం సార్ ఎంఈఓ సార్ని కూడా. మా సమస్య ఇది, ఏం పరిష్కరిస్తారో చేయండి సార్. ఏం లేదు సార్, మా ప్రాబ్లం ఏమంటే ముందు 4 టీచర్లు ఉంటే స్ట్రెంత్ తక్కువ అని 2 మార్చేసిండారు. అది ట్రాన్స్ఫర్ చేసినారో డిక్టేషన్ కింద పంపించినారో మాకు తెలియదు. మేడం వాళ్ళు వెళ్ళిపోతారు, మేడం ఆడపిల్లలు ఉన్నప్పుడు మేడం ఒక అమ్మ అంటే బాగుంటుంది చెప్పినాము. దాంట్లో మ్యాథ్స్కి భాస్కర్ సార్ వస్తున్నారు, ప్రాబ్లమ్స్ కానీ ఏది కానీ బాగా చెప్పిస్తూ ఉన్నారు. అందుకే 3 పెడతారేమో, ఒకరిని తీసేసి వాళ్ళని పెట్టమందామని వస్తే 2 ఉంటాము, స్ట్రెంత్ తక్కువ అంటున్నారు. దాంట్లో భాస్కర్ సార్ని మేడంని పెట్టమని అందరు పిల్లలు మేము కూడా పేరెంట్స్ అడుగుతాము. అందువల్ల మాట్లాడాలని వచ్చినాము. ఎంఈఓని అడిగితే ఇది నా చేతుల్లో ఏమీ లేదు, కమిషనర్ తాను ఇంకా అడిగి తెలుసుకోవాలా, నేను పై దాకా తీసుకెళ్తాను అని చెప్తున్నాడు. వాళ్ళతో మాట్లాడి ఏమన్నా పర్మిషన్ తీసుకుంటే బాగుంది. కాదు మేడం, వాళ్ళు మీ మీద ఇంత అభిమానం పెంచుకుంటాను అట్ట కాదు మేడం. మీ మీద వాళ్ళు అంత అభిమానం పెంచుకున్నప్పుడు ఎందుకు చెప్పండి?
చెప్పండి. రే జరుకుంటారా రే మేడం లేదు లెక్క లేదు. మీకోసమే పిల్లల కోసమే వాళ్ళు ఎంత అభిమానం పెంచుకోంటే మీ మీద చెప్పండి. మేడం చెప్పండి మేడం. సర్లేండి, ఏం కాదులేండి. సరే అదంతా సార్ ప్లీజ్ చెప్తారా? ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం సార్. ఇక్కడ చదువులో కానీ ఏ విషయంలో కానీ పిల్లలు నాతో షేర్ చేస్తున్నారు. వాళ్ళకి నేను వాళ్ళకి నాకు దగ్గర ఇంట్రాక్ట్ ఉంటుంది. చదువు విషయంగా కానీ అన్ని విషయంగా అదే సార్ వాళ్ళు ఇంట్రాక్ట్ అవుతుంది. మేడం మీ పేరు మేడం? ఎక్కడ పోదాం, ఇక్కడ ఉంటుంది, మేము మాట్లాడతాం. ఏం పేరు నీ పేరు? ఏం చదువుతావు? ఏం పేరు నీ పేరు? ఎందుకు గడుస్తున్నావా? వర్క్ అడ్జస్ట్మెంట్ ద్వారా స్ట్రెంత్ ప్రకారం ఈ పాఠశాల నుండి ఇతర పాఠశాలను బదిలీ చేసినారు. ఎందుకంటే స్ట్రెంత్ ప్రకారం 45 మంది ఉన్నారు ఈ పాఠశాల, 42 మంది ఉన్నారు. దానికి ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. ఇక్కడ 4 ఉన్నారు. కాబట్టి ఇద్దరు ఉపాధ్యాయుల నుంచి ఇద్దరిని సర్దుబాటు చేయడం జరిగింది. వీళ్ళు ఏమంటారంటే ఆ ఇద్దరిని కూడా ఇక్కడే పెట్టండి, మాకు ఒక మహిళా ఉపాధ్యాయురాలు కావాలంటున్నారు. కాబట్టి ఈ విషయాన్ని పై అధికారులు తీసుకెళ్తాం. వాళ్ళు చెప్పినట్టు అంటే ఉన్నారు అది మా చెప్పి మనం చెప్పేకి లేదు అతను. అందరికీ నమస్సులు. ఈ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కేలపట్ల, గంగవరం మండలం, చిత్తూరు జిల్లా. ఈ పాఠశాలలో గతంలో విద్యార్థులు ఎక్కువగా ఉండేవారు. అందుకని 4 ఉపాధ్యాయ పోస్టులు ఉండేవి. ఇప్పుడు పిల్లల సంఖ్య క్రమేపీ తగ్గిపోవడంతో ఈ వర్క్ అడ్జస్ట్మెంట్ కింద 2 ఉపాధ్యాయుల్ని వేరే పాఠశాలకు బదిలీ చేయడం జరిగింది. దాంతో తల్లిదండ్రులందరూ కూడాను మాకు అందరూ ఉపాధ్యాయులు ఉండాలని గొడవకు రావడం జరిగింది. సరే మేము నచ్చ చెప్పాం, మనకున్నటువంటి పిల్లల సంఖ్య మేరకు 2 ఉపాధ్యాయులనే ఇక్కడ ఉంచుతారు అని.
మరి అట్లయినప్పుడు ఒక మేడంని ఇక్కడ పెట్టి మేడం బదులుగా ఇంకొక సార్ని ఆమెకు మొదలుగా మ్యూచువల్ పంపించి ఒక మేడంని ఇక్కడ పెట్టండి అని ఒక వాదన తీసుకొచ్చారు. సరే, అందుకు మా సహచార ఉపాధ్యాయుడు నేను మ్యూచువల్ వెళ్తానని కూడా అన్నాడు. మరి ఎంఈఓ గారు దీన్ని డిఈఓ గారి దృష్టికి తీసుకెళ్ళి మ్యూచువల్గా అంటే మేడంని ఇక్కడ ఉంచి మేడం బదులుగా సార్ని అక్కడికి పెట్టేసి చేస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది. ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నట్టు ఉంటుంది, తల్లిదండ్రుల కోరికను కూడా మన్నించినట్టు. ఓకే సార్, మీ పేరు సార్? తులసీనాథం నాయుడు, ఇదే పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు. ఇప్పుడు పిల్లలు ఎవరెవరు కావాలని అంటున్నారు సార్? పిల్లలు 3 కావాలంటారు. ఇద్దరే అనేటప్పుడు ఎవరైనా ఇద్దరు అంటారు. అది పిల్లలు కాదు కదా, తల్లిదండ్రులు పిల్లలకి ఏం చెప్తే అది చెప్తారు. ఇప్పుడు సమస్య ఏమంటే ఇప్పుడు మేడంని ఇక్కడ ఉంచేసి బదులుగా ఇక్కడ నుంచి ఒకరిని అక్కడికి పంపిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. మళ్ళీ ఎవరు ఇక్కడ రాదు. అదొకటి ఎంఈఓ గారు డిఈఓ గారిని కలిసి దాన్ని చేస్తే సమస్య పరిష్కారం. అందరికీ నమస్తే. కీలపట్ల పంచాయతీ సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడుతున్నాను. కీలపట్లలోని ఎలిమెంటరీ స్కూల్ దగ్గర ఈరోజు చాలా ఇబ్బందిగా పిల్లలందరూ కూడా ఫోన్ చేయడం జరిగింది. పిల్లలు అలాగే పేరెంట్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి చూస్తే అందరూ కూడా మాకు టీచర్ల వల్ల ఇబ్బందిగా ఉంది, టీచర్లు ఇద్దరు ట్రాన్స్ఫర్ అవుతున్నారు, వాళ్ళే మాకు ఉండాలని చెప్పి పిల్లలు కానీ పిల్లల పేరెంట్స్ కానీ అందరూ కూడా చెప్పడం జరిగింది. పిల్లలందరినీ విచారిస్తే కూడా మాకు భాస్కర్ సారు, తేజస్విని మేడం ఇద్దరు కూడా మాకు పాఠాలు బాగా చెప్తారు. మాకు ఒక ఫ్యామిలీ మారి మేమంతా ఉంటాము. అది కాకుండా మేడము ఓవని ఏడుస్తున్నది. ఇక్కడ పిల్లల్ని ఇక్కడ నుంచి వదిలి వెళ్ళడానికి ఆమెకి ఇష్టం లేదు. ఎందుకంటే పిల్లలకు బాగా కనెక్ట్ అయింది. ఆమె చదువు చెప్పడం కానీ వాళ్ళు మంచి చదువు చూడడం కానీ ఒక సొంత తల్లిలాగా చూసుకొని బాగా ఇచ్చేస్తుంది మేడము. ఆ మేడం పోవడానికి పిల్లలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా దయచేసి మాకు ఈ మేడంని ఇక్కడే ఉంచండి, ట్రాన్స్ఫర్ వెళ్ళి వద్దండి. వేరే వాళ్ళు కంటే ఇక్కడ ఉన్న వేరే ఇద్దరు ఉన్నారు స్కూల్లో టీచర్లు, వాళ్ళు కాబట్టి ట్రాన్స్ఫర్ నుంచి పంపించండి, దయచేసి ఇక్కడే ఉండమని చెప్పి నాకు చెప్పడం జరిగింది. నేను కూడా ఎంఈఓ సార్ ఒకసారి చెప్పినాను. ఆయన సరే చూద్దామన్నాడు. ఇప్పుడు కూడా పొద్దున్న నుంచి మార్నింగ్ నుంచి ఆయన అక్కడే ఉండడం జరిగింది. ఆయనకు అన్ని విషయాలు చెప్పినాము. సరే చూస్తాం, ట్రై చేస్తాము, పై అధికారులకు తెలియజేస్తామని చెప్పినాడు. మీరు కూడా మీడియా మిత్రులందరూ కూడా దయచేసి ఈ విషయాన్ని పెద్దల దాకా దృష్టి తీసుకువెళ్ళి వాళ్ళిద్దరిని ఇక్కడే ఉంచవలసిందిగా కోరుచున్నాం. నమస్తే.